హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెహస్ కిచెన్. ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నానండి. చూడండి, చికెన్ తీసుకొని దాని మీద గళ్ళుప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, గళ్ళుప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఇప్పుడు బిర్యానీ మసాలా పొడి ఉంటుంది కదండి, బిర్యానీ మసాలా పొడి, గరం మసాలా కలిపి ఇలా వేసేయండి. ఇప్పుడు ధనియాల పొడి, పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ వేసి బాగా కలపండి. బాగా కలిపేసి చికెన్ని మ్యాగ్నెట్ కోసం ఒక అరగంట పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలండి. కొంచెం బ్రౌన్ ఆనియన్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. బాగా కలపాలండి, కింద అంటుకోకుండా ఇలా కలిపి ఇందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఈ 3 కలిపి వేసేయండి. చికెన్ పక్కన పెట్టేసాం ఫ్రెండ్స్. ఇది పులావ్ కోసం రెడీ చేస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ కదా. ఇలా అయిన తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలాలు, షాజీరా, బిర్యానీ ఆకు, హోల్ బిర్యానీ మసాలాలన్నీ దినుసులు దీంట్లో వేసేయాలండి. బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఇలా వేసేయండి. అవి కూడా ఫ్రై అవుతున్నప్పుడు టమాటాలు, కట్ చేసిన టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు పెరుగు కూడా వేసి ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే కింద మాడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మాడిపోతుంది కదా, అంటుకుంటూ ఉంటుంది, అలా అంటుకోకుండా ఉంటుంది. అందుకని ఉప్పు కూడా వేసి దీంట్లోనే బాగా కలపండి. ఇప్పుడు నీళ్లు పోసుకుందాం. ఇదిగోండి నీళ్ళు. 1 గ్లాసుడు బియ్యం తీసుకుంటే 1.5 కప్ వాటర్ వేయాలండి. 1.5 వాటర్ వేసుకోవాలి. దేంతో తీసుకుంటామో నీళ్ళు, అది బియ్యం దేంతో తీసుకుంటామో నీళ్లు కూడా దాంతోనే వేయాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత బియ్యం వేసి, కడిగేసిన బియ్యం ఉంటాయి కదా, అది వేసేసి ఇలా చూడండి, పొంగొచ్చిన తర్వాత ఇలా బియ్యం వేసుకోండి. నీళ్లు మాత్రం 1 కప్పు బియ్యం తీసుకుంటే 1.5 కప్పు వాటర్ తీసుకోవాలండి. అది అలా అవుతూ ఉంటుంది. సిమ్లో పెట్టేసి పక్కన మళ్ళీ ఉల్లిపాయలు వేయించి దాంట్లో ఇందాక మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసి ఇలా వేసేయండి. ఇలా వేసి కాసేపు అదే బాగా ఉడకాలండి. కాసేపు ఇలా పెట్టేయండి. అది కర్రీ రెడీ అవ్వాలి కదా. ఇప్పుడు ఈ బియ్యం వేసుకున్నాం కదా ఈ పులావ్లోకి, ఆ కర్రీ కూడా ఇలా అవుతుంది, కర్రీ లాగా అయిపోవాలండి. అంతే, నీళ్ళు ఏం వేసుకోనండి. అలా ఇందాక చూపించాను కదా, అది సిమ్లో పెట్టేస్తే ఇలా రెడీ అవుద్ది. కూరలాగా, కర్రీలాగా అయిపోయిన తర్వాత ఇలా పులావ్లోకి అది కలిపేయండి. కింద నుంచి బాగా కలిపేయాలండి. చూడండి ఎలా అయిందో. బాస్మతి రైస్ చాలా బాగా ఉన్నాయండి. బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలండి. పైన మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోండి. అదే ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఫ్రై చేసిన ఆనియన్స్, అవి కూడా పైన వేసేయండి. పుదీనా, కొత్తిమీర కొంచెం పైన చల్లి ఇప్పుడు కాసేపు ఇంకా 15 నిమిషాలు అలా పెట్టేయండి సిమ్లో. ఇలా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా రెడీ అయ్యిందో. కొలతలు సరిగ్గా వేసుకొని ఇలా వండితేనే చాలా బాగుంటుందండి. అన్నం వండి బిర్యానీ మీద వేస్తే మేము కూర మీద అది కుదరట్లేదండి. అందుకని ఇలా వండుతున్నాం. ఇలా వండితేనే నాకు బాగా కుదురుతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వేరేగా కర్రీ వండండి, వేరేగా పులావ్ వండండి. 2 ఇలా కలిపేస్తే చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కేజీ బియ్యం తీసుకున్నాం అనుకోండి, దానికి 100 గ్రామ్ అల్లం, 50 గ్రాములు వెల్లుల్లిపాయలు
2 పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. కేజీ బియ్యానికి 100 గ్రాముల అల్లం, 50 గ్రాములు వెల్లుల్లిపాయలు. సరేనా ఫ్రెండ్స్? అలా వేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తుందండి బిర్యానీ. ట్రై చేసి చూడండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అన్నం వండి వేస్తే అలా కుదరట్లేదు ఫ్రెండ్స్. అందుకని నేను ఇలా పులావ్ లాగా వండేసి కర్రీ వండి 2 కలిపేస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉందో చెప్పండి, కామెంట్లో చెప్పండి. సరేనా ఫ్రెండ్స్? చూడండి ఎలా ఉందో చూడండి. లెగ్ పీస్ చాలా యమ్మీగా జ్యూసీగా వస్తుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.